Hello everyone, hope you all doing good. This is Dr. Rohini, homeopathy doctor. ఈరోజు హైపర్ పిగ్మెంటేషన్ మెలాస్మా రంగు మచ్చలు గురించి ఇవి రాగానే కొంతమంది మెడికల్ షాప్కి వెళ్ళి ట్యూబ్ తీసుకొని వచ్చేసి ఫేస్ పైన అప్లై చేసేస్తూ ఉంటారు. కొన్ని రోజులకి ఇవి తగ్గిపోవచ్చు. 1-2 రోజులకైతే ఇవి కంపల్సరీగా మనకి తగ్గినట్టు కనిపిస్తూ ఉంటాయి. టెంపరరీగానే తగ్గుతాయి గానీ పర్మనెంట్‌గా అయితే తగ్గవు. ఎందుకంటే ఇవి స్టీరాయిడ్ కంపోజిషన్‌తో ఉంటాయి కాబట్టి. సో, ఫస్ట్ మనము ఇవి సన్‌స్ట్రోక్ వల్ల వచ్చినట్టయితే మనం రీబ్యాక్ జేయొచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చినట్టయితే మనం ఈ రీబ్యాక్ చేయడం కష్టమైతుంది. మనం వీటిల్ని నేచురల్‌గానే క్యూర్ చేసుకుంటూ మనం మెయింటెనెన్స్ అనేది వీటిలికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనము స్ట్రెస్ ఫీల్ గాకుండా ఎక్సర్‌సైజ్, కంట్రోల్ డైట్, సెడెంటరీ లైఫ్, హై క్యాలరీస్ డైట్ ఉండేది తీసుకోకుండా, హార్మోనల్ ఇంబాలెన్స్ కాకుండా, ఒకవేళ స్ట్రెస్ ఫీల్ అయినా గూడా మనము మెయింటైన్ చేసుకుంటా. ఎందుకంటే ఎర్లీ స్టేజ్‌లోనే ఇవి రావడం అనేది జరుగుతాయన్నమాట. వీటిలికి సంబంధించి హోమియోపతి రెమెడీస్ తుజా ఆక్సిడెంటాలిస్, సెపియా, బెర్బెరిస్, యాక్విఫోలియం, సల్ఫర్, కాలిబ్రోమిర్. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే హోప్ యూ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమన్నా డౌట్స్ ఉన్నా, హోమియోపతి రెమెడీస్ కోసమైనా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.